ఎవరు ఏ పని చేయం. ప్రతి మనిషికి మీకు చెప్పాను కదా నేను విపత్తుల్లో డొక్కా సీతమ్మ ఎప్పుడూ పెట్టారా అని అంటారు. ఇప్పుడు అంటే అంటే వీఆర్ మీరు డాక్టర్ కదా, సో డాక్టర్ అంటే ఒక ప్రాణాలను పోయడం కూడా, అది కూడా చాలా మందికి ఇంట్లో అపోజ్ చేయడం వల్ల చాలా చాలా పనులు ఆపేసుకొని వాళ్ళు అనుకున్నది కాకుండా వేరే పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. మా అక్క చనిపోవడం, మా అన్నయ్య నాన్నగారు అమ్మ అందరు చనిపోయారు. నా కుటుంబీకులు అందరూ చనిపోయారు. అందరు చనిపోవడం ఒకటే వాస్తవం, రెండే వాస్తవాలు. ఆకలి అనేది వాస్తవం, చావు అనేది వాస్తవం. ఎసెన్షియలీ మనిషి ఎదగలేదు. అందు గురించే ఇప్పుడు ఎవరైనా బయట సరే చూసేది బ్యూటీ కాదు. లావుగా ఉన్నారేమో, సన్నగా ఉన్నారు ఏమో చెప్తారు. అది కులం పేరెత్తకుండా, మతం పేరెత్తకుండా, డబ్బు అడగకుండా నడుస్తున్న వ్యవస్థ అయినా ఉంది అని ఈ ఒక్క సంస్థ. చార్మినార్ వెళ్ళకపోయినా మీకు పర్వాలేదు, గోల్కొండ చూడపోయినా పర్వాలేదు, అందరిలో మటుకు వచ్చి చూడండి. ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని కలవబోతున్నామండి. ఆ ప్రత్యేకత ఏంటి అంటారా? ఈ రోజుల్లో మన గురించి మనం ఆలోచించుకోవడం, అలాగే ఒక్కొక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవడానికి కూడా టైం లేని అంత బిజీ లైఫ్లు గడుపుతున్నామండి. అలాంటి ఈ రోజుల్లో మనతో పాటు మన పక్క వాళ్ళని కూడా మనం ఈక్వల్గా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకు కూడా మనం చేయూతనివ్వాలి, వాళ్ళు కూడా మనలాగే హ్యాపీ లైఫ్ లీడ్ చేసే హక్కు వాళ్ళకు కూడా ఉంది అని చెప్పి అటువంటి భావాలతో ముందుకు వెళ్తున్న ఒక గొప్ప వ్యక్తి అండి. సో ఆ వ్యక్తి ఎవరు కాదండి, డాక్టర్ సూర్యప్రకాష్ గారు. వారితో మాట్లాడి మనం కూడా కాసేపు జర్నీ చేసి వారి జర్నీలో ఉన్న విశేషాలను మనం కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. జనరల్గా ఏంటంటే మనకి ఫుడ్ బెడ్ అన్నీ ఉన్నప్పుడు ఆలోచనలు అనేవి రావు మనకి. వేరే వాళ్ళ కష్టం మనకు అర్థం కాదు. చాలా మందిని మనం చూసుకుంటే కొంతమంది వరకు ఎలా ఉంటుందంటే, నేను ఫేస్ చేశాను, ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి నేను ఇట్లా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనే వస్తూ ఉంటాయి. అంటే డౌన్ టు ఎర్త్ ఉండే వాళ్ళలో లో స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మీరు అంత హ్యాపీ లైఫ్లో ఉంటూ కూడా వేరే వాళ్ళ బాధ మీకు అసలు ఎట్లా తెలిసింది? ప్రేక్షకులందరికీ ఫస్ట్ ఈ ప్రయాణం మీతో వార్తతో ప్రయాణంలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆమె తెలియకనో తెలుసో గొప్ప వేద గురించి మాట్లాడింది. యువర్ నాట్ పూర్, యువర్ రిచ్ అన్నారు. రిచ్ అన్నది ఏంటనేది డెఫినేషన్ అనేది అది తెలుసుకోవాలి. ఎవరు గొప్పవాళ్ళు అని అంటే, ఎవరైతే స్పందించగలరో వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే ఎవరు పేదవాళ్ళు అని అంటే, ఎవరైతే పక్కవాడు ఇబ్బంది పడుతున్నా సరే నా విషయం కాదు అనుకుంటున్నాడు వాడు పేదవాడు. సో మనం చాలా అంటే మార్కెట్ డ్రివెన్ దాంట్లో మనం అనుకుంటున్నాము, డబ్బు ఉండడము, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడము, లేకపోతే ప్రైమ్ ప్రాపర్టీస్ ఉండడము రిచ్నెస్ అనుకుంటున్నారు. అది రిచ్నెస్ కాదు. రిచ్నెస్ ఇస్ యువర్ ఎబిలిటీ టు సీ పీపుల్ అండ్ దేర్ పెయిన్. పెయిన్ అన్నది కనిపించదు బయట, యుద్ధ వాతావరణంలో కానీ లేకపోతే హింసలో కానీ కనిపిస్తుంది. బర్న్ ఇంజురీస్ అట్లా జరిగినప్పుడు తను అన్ని విధాలా తెలివైన వాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడు, కష్టపడి చదువుకున్నాడు, కానీ అతని దగ్గర ఉద్యోగం లేదు. అతను అడగలేడు. తన దగ్గర మంచి కుటుంబం ఉంది, మీరు అన్నట్టు పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ అతను చేయి ఆపలేడు. ఎందుకంటే అతనికి ఆ డబ్బు అనేది సంగతి తెలియదు. ఆ డబ్బు అనేది ఎలా, ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను, మంచి పని చేస్తే దానికి డబ్బు కింద ఎలా చూస్తాను? అన్నం పెట్టాము, దాని ఇంత డబ్బు. మామూలుగా అంటే ఒక హోటల్ వ్యవస్థలో మీరు చూడొచ్చు, అట్లాగా ఇంత పెడితే ఇంత మీలు, ప్లేట్ మీలు అని అంటూ ఉంటుంది. ఇది మీలు కాదు, ప్లేట్ మీలు కాదు. ఆ సమయంలో ఆకలేసిన వాడికి అందుబాటులో ఉండడం. మన భారతదేశంలో ఏ ఒక్కరు, ఇప్పుడు కేరళ డిక్లేర్ చేసింది ఆకలి లేని వ్యవస్థ ఏర్పాటు చేసింది, అదే పేదరికం లేని వ్యవస్థ ఏర్పాటు చేసింది అంటారు. యూ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్ ఆఫ్ ఇట్, అదేంటి అనేది. ఇది మన దాంట్లో మనం చూడవలసింది ఏంటంటే, తెలియకుండా ఒక వర్గానికి అందుబాటులో లేకుండా నేను ఒక్కడే పైకి వస్తున్నాను, నేను ఒక్కడే ఆర్థికంగా బాగున్నానంటే అది గొప్పదనం కాదు, అది పేదరికం అంటున్నాను. సో దానికి సమాధానం అంటే ఒక మనిషి తనంక తాను సమాధానం చెప్పుకోవడానికి అతను జీవించే విధానం ఎలా ఉండాలి అనేది తెలియజేయడానికి జరుగుతున్న కార్యక్రమాలు మావి. అంటే మనిషి ఏం చేయొచ్చు అన్నది.
డబ్బు ఉండడం తప్పు కాదు, ఆస్తులు ఉండడం తప్పు కాదు, ఏమి ఎక్కువ ఖర్చు పెట్టడం, తన డబ్బు తను ఖర్చు పెట్టుకుంటే అడిగే మన బాధ్యత కాదు. కానీ నువ్వు ఉంటున్న ప్లేస్లో, నీ ఉంటున్న ఊర్లో కానీ, గ్రామంలో కానీ, చుట్టుపక్కల కానీ వాళ్ళు కనీసం ఆ ఆహారం కానీ, వారి జీవితం వారు ఒక మర్యాదపూర్వక జీవితం. నేను వాళ్ళందరికీ అన్నాలు పెడుతున్నానని కాదు, అన్నం ఎలా పెడుతున్నామని కూడా. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎవరికి, కొత్త వాళ్ళు ఎవరికి మేము ఎవరు కూడా తెలియదు, సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళడం. సో ఈ భావం అన్నది ఇంపార్టెంట్. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఇవన్నీ అబద్ధం అని తెలిసినప్పుడు తెలుస్తుంది. ఉంది లేకపోవడం అన్నది ఏదైతే ఉందో ఇది అబద్ధం. సో ఇది ఎప్పుడైతే మీకు ఈ అబద్ధం గురించి మీకు అవగాహన వస్తుందో జీవితం గురించి మీకు అర్థమవుతుంది. మేము జీవితాన్ని చూసాం, జీవితాన్ని అర్థం చేసుకున్నాం. ప్రతిరోజు బ్రతుకున్నందుకు ఏం చేయొచ్చా అని ఆలోచన ఒకటే. ఇవాళ 60 ఏళ్ళు బ్రతికాను కదా, మరి 60 ఏళ్ళు బ్రతికినప్పుడు ఇంకేమైనా చేయొచ్చా, నేను బ్రతకుండా ఏం చేయొచ్చు? ఈ ఆలోచన ద్వారా వచ్చిన వ్యవస్థే ఈ అందరిల్లు. ఎందుకంటే నాకు నేను సమాధానం, నేను ఇంట్లో అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా, ఏం తిన్నా ఇష్టం, ఏం తిన్నా సరే, కానీ నా చుట్టుపక్కల ఎవడు ఆకలి లేదని తెలుసు కదా, దాని మూల నేను ఏం తిన్నా ఎప్పుడు ఆనందంగా ఉంటాను. అందుగురించి అందమైన జీవితం అన్నాను. ఎందుకంటే నా ఏరియాలో వాడికి తెలియకపోతే ఏమో తప్ప, పొరపాటున ఇక్కడ అందరి ఇలా ఉంది తినచ్చు వెళ్ళొచ్చు అని తెలియకపోతే తప్ప, ఆ గ్యాప్ మీడియా హెల్ప్ చేసింది. మీడియా సిస్టమేటిక్గా మన గురించి అన్ని ఫ్లోర్స్లో చూపించడం మూలాన ఇలా వెళ్ళొచ్చు తినచ్చు అనేది తెలిసింది. అందుగురించి ఎవరు వచ్చినా సరే ధైర్యంగా వస్తారు. మొదట వాళ్ళకి తెలియపోవచ్చు కిచెన్ ఎక్కడుందో ఏంటో, ఒకసారి తెలిసిన తర్వాత వాళ్ళు ధైర్యంగా వచ్చి వండుకుని వెళ్తారు. ఇదే ఆలోచన. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ కూడా ఆకలి అనేది తీరాలి అనేది. మరి ఈ ఆకలి తీరాలి అనే కాన్సెప్ట్‌లోకి ఈ బుక్స్ అంటే వాళ్ళు చదువుకోవడానికి బుక్స్, అలాగే ఉండడానికి షెల్టరు ఇది ఎలా అనిపించింది? ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఫోన్ అమ్మా. ఇప్పుడు ఫుడ్ ఇవ్వాలంటే చెప్పమ్మా, మనం కుక్ మీరు చేసి అడిగే బయట కూడా పెట్టొచ్చు. కరెక్టే. ఇది ఫోను. ఫోన్ అంటే ఏంటి? ఫోన్ అంటే ఏంటి? ఎవడో చేస్తాడు, చెప్తే మాట్లాడాలి. మరి దీంట్లో ఫోన్ తప్ప ఇంక మీకు ఎన్ని ఉన్నాయి చూడండి. ఫోన్ తప్ప కెమెరా ఉంది, వీడియోలు ఉన్నాయి, మీకు గేమ్స్ చాలా ఉన్నాయి. యాప్‌లు ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఫోన్. దీని ఒక నెంబర్ ఉంది, నువ్వు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడడానికి. దీనికి ఇన్ని అవసరమా? వాడు ఎప్పటికప్పుడు ఏదో కొత్త ఫీచర్ యాడ్ చేసి ఇస్తూనే ఉంటాడు వాడు కదా. మేము ఇవన్నీ ఫీచర్స్. అంటే ఇది కూడా ఇప్పుడు అన్న ఆకలేస్తుంటే నెక్స్ట్ ఏంటి చదువు, దాని తర్వాత వైద్యం, ఇవన్నీ ఫాలో అవుట్. ఒక్క మంచి పని చేయండి, తక్కిన మంచి పనులన్నీ అలా ఏర్పడతాయి. అలానే పుస్తకాలు ఇది చూశారు, మేము ఇప్పుడు మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఇవ్వచ్చా, మా దగ్గర బట్టలు ఉన్నాయి ఇవ్వచ్చా, మా దగ్గర ఫ్యాన్లు ఉన్నాయి ఇవ్వచ్చా, మా దగ్గర స్టూల్స్ ఉన్నాయి ఇవ్వచ్చా, మా దగ్గర మంచాలు ఉన్నాయి ఇవ్వచ్చా అని అడుగుతారు. ఇవ్వండి అని చెప్తాము, ఇస్తారు, షేర్ చేసుకుంటాం. సో ఒక్క మంచి పని చేస్తే అన్ని మంచి పనులు జరుగుతాయి. ఇది ఒకటే పెట్టలేదమ్మా, ఇలాంటి పుస్తకాల లైబ్రరీలు 105 లైబ్రరీలు పెట్టాను ఇప్పుడు సమాజం. హైదరాబాద్లో 74 లైబ్రరీలు ఉన్నాయి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైబ్రరీ చింతల్లో ఉంది, 20,000 పుస్తకాలతో అక్కడ ఉంది. ఇది చూసి మేము రన్ చేయట్లేదు, మీరు రన్ చేసి పెట్టండి. శివరాంపల్లిలో ఇంకో లైబ్రరీ కూడా మాకు చెప్పారు. ఇప్పుడు శుభజయం ఉంది, ఆనందనిలయం ఉంది. ఒక్క అన్నం ఆకలిస్తే అన్నం పెట్టడం వల్ల వచ్చిన ఆలోచనల ద్వారా, అంటే ఆకలిస్తే కడుపుకి సమాధానం చేస్తుంది, మెదడుకి పుస్తకం ద్వారానే కదా. సో ఆ మేత ఎట్లాగా, మెదడుకు మేత బుక్స్, అది మేము ఏర్పాటు చేసాం. ఇంకోటి అల్మారాలో పెట్టలే, ఓపెన్గా ఉన్నాయి, అంటే అది అందరిది అనమాట. సో అది దాంట్లో ఉన్న అద్భుతం. అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఇలానే ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయా? కానీ అక్కడ పుస్తకం కామన్ కాబట్టి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఆహారం అందదు. కానీ యూటిలైజేషన్ అంత లేదు, లైబ్రరీస్ కాబట్టి ఇప్పుడు కూడా పుస్తకం చదవడం అనేది తక్కువే. సో ప్రయత్నం మటుకు మనం మటుకు అందుబాటులో ఉంచడం మన బాధ్యత. అన్ని గుడులకి మనుషులు వెళ్ళరు, గుళ్ళు తెరిచి ఉంటాయి. ఎప్పుడు ఆ మనిషి లోపలికి వెళ్తాడో తెలియదు, అలానే తెరిచి ఉంటుంది, పుస్తకం ఉండుంటుంది. అది ఎవరు అందుబాటులో చేసుకుంటారో మాకు తెలియదు. అది అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తూ దీన్ని రన్ చేయడం మొదలు పెట్టారా? లేకపోతే అసలు మీరు స్టార్ట్ చేసేటప్పటికి అసలు మీ ఇన్కమ్ ఏంటి అసలు? అంటే మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనకు ఒక హోప్ ఉండాలి కదా, మనకు ఒక ధైర్యం ఉండాలి ఖచ్చితంగా. చీప్ కనిపిస్తుంది మీకు అక్కడ? కనిపిస్తుంది. దానికి ఏముందమ్మా, బ్యాంక్ అకౌంట్ ఉందా దానికి? అంటే అంతేనమ్మా, దానికి బ్యాంక్ అకౌంట్ లేదు, దానికి చదువుకోలేదు అది.
కానీ అక్కడ ఆహారం ఎక్కడుందో వెతుకుతోంది. అది వచ్చి అది ఇన్ఫార్మర్ అది. అది ఒక్కతే వచ్చింది అది. అది వెతుకుతోంది. అది ఇక్కడెక్కడో ఆహారం కనిపిస్తుంది. వాసన చూసుకుంటుంది. ఇది వెళ్తుంది. ఆ టీమ్‌కి చెప్తుంది ఇక్కడ ఉందని. అన్నీ తీసుకొస్తుందన్నమాట. నాకు ఇప్పటికీ ఆ స్ఫూర్తి ఆ చీమే. చీమ బ్రతకంగా లేనిది నాకేం టెన్షన్ అమ్మా. సో అందు గురించి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. నెలసరి జీతం లేదు. నో డౌట్ నా భార్య సంపాదిస్తోంది. నా భార్య నాకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ అమ్మాయి సపోర్ట్ చేయాలని కూడా అనుకోలేదు. సపోర్ట్ చేస్తుందని కూడా అనుకోలేదు. అమ్మాయి క్లినికల్‌గా షీ ఈజ్ సక్సెస్‌ఫుల్. నాకు ఈ పని ఇష్టం. నాకు మిమ్మల్ని చూసినా, ఎవరిని చూసినా బాగున్నారా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? నేనైనా చేయొచ్చా? అంతే ఉంటుంది ఆలోచన. అంతకంటే ఉండదు. సంతోషంగా లేకపోతే మటుకు అడుగుతా ఏమైంది? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? నేనైనా చేయగలనా? నా పని అది. నా పని సమాజంలో ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉండడం, నేను చేయగలిసింది చేయడం. దీనికి డబ్బుకి సంబంధం లేదు. అది నేను బస్సులోనే వెళ్తానా, కారులోనే వెళ్తానా, ఎలా వెళ్తా అన్నది అప్పుడు వనరులు బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇదే ప్రకాష్ బస్సుల్లో వెళ్ళేవాడు. బస్ టు పాయింట్ వెళ్ళాలంటే మీ ఇంటికి వచ్చానుకోండి, మీది నల్గొండలో ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. వాళ్ళకి అర్థమయ్యేది వీడి దగ్గర డబ్బులు లేవు, నెక్స్ట్ పాయింట్కి కావాలంటే డబ్బులు ఇవ్వాలని. డబ్బులు ఇచ్చి టికెట్ కొంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేవాడిని. ఇది మొదటి రోజుల్లో అలానే ఉండేది. నేను కేరళ ట్రిప్ వెళ్తే మా పిన్ని వాళ్ళము 2-3 రోజులు చూశారు. ఏంట్రా నెక్స్ట్ ఎక్కడికి రా అని అడిగారు. అంటే చాలు అని చెప్పినట్టు అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి నేను తిరువనంతపురం నుంచి వేరే చోటుకి వెళ్తున్నా అని అన్నాను. బస్ టికెట్ తెచ్చి ఇచ్చారు. వెళ్ళిపోయాను. అప్పుడు డబ్బులు ఉండేవి కావు. పాయింట్ టు పాయింటే ఉండేది. చేసేప్పుడు మంచి పని చేసుకునేవాడిని. డబ్బులు ఉండేవి కావు. కానీ మొహమాటం ఉండేది కాదు. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు మా వాళ్ళే. వెళ్ళేవాడిని. వాళ్ళు పెట్టినది తిని అక్కడ ఉన్న ఏంటి అసలు వ్యవస్థ అని అలా తిరుగుతూ ఉండేవాడిని నేను. అసలు సమాజంలో ఏం జరుగుతోంది. అప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నైలో జూదం ఎక్కువ నడుస్తుంది. చెన్నైలో. సో కేరళలో తాగుడు ఎక్కువ నడుస్తూ ఉండే. సో ఎక్కడెక్కడ ఏం నడుస్తుందా అని అంటే మరి వెళ్తే కానీ తెలియదు కదా. పొద్దున్నే 5కి 7కి కేరళలో లిక్కర్ షాపుల దగ్గర లైన్గా నుంచుని ఉండేవారు. సో ఆశ్చర్యం వేసేది ఏంటి అన్నది. అలానే మన ఆంధ్రాలో ఒక ఊరికి వెళ్ళాను. అయితే అక్కడ పొద్దున్నే 7కి బస్సు దిగిన వెంటనే బార్ ఓపెన్ ఉంది. బార్ ఓపెన్ అంటే నన్ను ఎవరో పికప్ చేసుకోవడానికి వచ్చారు. వస్తే నేనేం చేశానంటే అమలాపురంలో బార్ ఓపెన్ ఉంది. బార్ ఓపెన్ ఉందంటే 7కి పొద్దున్న బార్ ఎవరు వస్తారో చూద్దాము, వీళ్ళు నన్ను తీసుకొని పికప్ ఉన్నాను, మీరు వెళ్ళిపోండి, నువ్వు ఉంటాను, ఎవరు వస్తారో చూస్తానంటే తాగి కూడా వస్తున్నాడు బయటికి. అంటే ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేస్తుంది అనమాట బారు. అప్పుడు అర్థమైంది ఇక్కడ వ్యవస్థ ఏంటి అన్నది. సో అలాగా వెన్ యూ ట్రావెల్ యూ అండర్స్టాండ్, వెన్ యూ ట్రావెల్ యూ నో వాట్ టు బి డన్. సో ఇది ట్రావెల్ ద్వారా జరిగిన వ్యవస్థ. అంటే ఇదంతా మాకు ఆలోచన సమాజంలో ఉండి విపత్తుల్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేశాము. గుజరాత్ రైట్స్లో కానీ, సూపర్ సైక్లోన్ ఒరిస్సాలో కానీ, సునామీ చదగంలో కానీ, నెల్లూరు ఫ్లడ్స్లో కానీ, ఫోర్ ఫ్రంట్లో ఉండి యాజ్ ఎ మెడికల్ పర్సన్ మేము ఉన్నాం. ఫోర్ ఫ్రంట్ అసలు ఏం జరుగుతుందో చూసాము, ఏం జరగాలో చూసాము, అవన్నీ చూసి ఏది ఎలా ఉండకూడదో చూసాము. అందు గురించి ఇక్కడ ఏ కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, డబ్బు లేదు, 4 మాటలు మేము ప్రసక్తి లేదు ఇక్కడ. మీరు ఎవరైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ రాజకీయవాడైనా, ఏ డబ్బు ఉన్నవాడు కానీ ఎవరు వచ్చినా ఇక లోపల రాగానే సామాన్యుడు అయిపోతాడు అందరితో పాటే. అలాగే ఒక అందరూ అనమాట. ఎంత అందమైన విషయం చూడండి. మీరు చెప్పుకోవాలి కానీ మీరు ఎవరో మాకు తెలియదు, మీ కులం ఏంటో తెలియదు, మాకు మతం ఏంటో తెలియదు, మీ రాజకీయంలో మీ ఫెయిత్, పొలిటికల్ ఫెయిత్ ఏంటో మాకు తెలియదు. మాకు అవసరమే ఉంది. మా ఉద్దేశం మీరు అన్నం ఆకలిస్తే అన్నం తిని వెళ్ళాలి. ఓకే, ఇబ్బంది ఉంటే చెప్పడానికి వింటాం అంతే. తక్కింది మీ ఇష్టం. జీవితాన్ని మీరు ఏ విధంగా దిద్దుకుంటున్నారు, ఈ షేప్ ఏదలుచుకున్నారు, మీ ఆలోచన, అది మాకు సంబంధం లేదు. కానీ నేను ధైర్యంగా ఒకటి చెప్పగలను, ఇక్కడికి వచ్చినవాడు మటుకు వచ్చేప్పుడు తల ఉంచుకుని వస్తాడు, కానీ వెళ్ళేప్పుడు ధైర్యంగా తల ఎత్తుకుని వెళ్తాడు. ఎందుకంటే అతను బయట అడిగే ప్రశ్నలు ఇక్కడ ఉండవు. ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఒక మనిషిని మనం ఒక కులం బట్టో, మతం బట్టో, రంగు బట్టో, డబ్బు బట్టో, లుక్స్ బట్టో మనం అంచనా వేయకూడదు కదా. వాడేమో అనుకోడు కదా, వాడేమీ సెల్ ఫోన్ కాదు కదా, iPhone 16, 10 నెంబర్లు చెప్తారు కదా, కాదు కదా. అన్ని ప్రొడక్ట్స్ ఒకలా ఉండాలని కాదు కదా. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కళ్ళు ఉంటారు. అందరు మనుషులే. అందరికీ ఒకటే ఆలోచన, బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఎవరు నన్ను చిన్నగా చూడకూడదు, ఒక మనిషిలా చూడాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నాను. డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హూ ఆర్ యూ టు ఆస్క్ ఎలా ఉన్నావు. కొందరు చూడడానికి బాగాలేకు తల తిప్పేస్తారు. వాడైనా అనుకున్నాడా ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ప్లాన్ చేశాడు వాడు. ఇది ఎసెన్షియలీ మనిషి ఎదగలేదు. అందు గురించే ఇప్పుడు ఎవరైనా బయట సరే చూసేది బ్యూటీ కాదు. లావుగా ఉన్నారనో, సన్నగా ఉన్నారు, ఏవో చెప్తారు. అది సో మీ అన్నిటికీ అతీతం ఇది.
ఏ రంగు లేదు ఇక్కడ, ఏ రంగు అది తీర్చుకోలేము. నా పిల్లలు కూడా అలా, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నా అక్కడ అలాంటి ఆలోచన, ఇక్కడ రాగానే వాళ్ళలో ఈ మార్పు ఉంది. అందుకని సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఎవ్రీబడి ఇఫ్ లుక్ ఎట్ దే ఆర్ హ్యాపీ, దట్స్ మోర్. మరి మీరు ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్‌కి వెళ్తూ ఉండేవాడిని అని అన్నారు. అంటే మీ ఫ్యామిలీలో ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి టికెట్ వేస్తే అక్కడికి వెళ్ళడం అని. మరి అలాంటి టైంలో ఫ్యామిలీ నుంచి అంటే జనరల్‌గా వస్తూ ఉంటాయి కదా! ఏంట్రా ఇలా అంటే వాళ్ళకి లైఫ్ ఇది కాదు, అది ఇది అని ఎవ్వరు మిమ్మల్ని చెప్పడానికి ట్రై చేయలేదా? ఇంక్లూడింగ్ మీ వైఫ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. యూఆర్ అన్ అడల్ట్ కదమ్మా, అన్ని ప్రశ్నలకి మేము ఎందుకు జవాబు చెప్తాము? చెప్పం. అది చెప్తాం. వాళ్ళు ఇప్పుడు నేను అన్వేషణలో ఉన్నాను. నేను అదంతా అన్వేషణ సమయంలో ఇలా తిరుగుదాము. అసలు ఏంటి ఇంత భారతదేశంలో ఆకలితో ఒక వర్గానికి తిండి లేకపోవడం ఏంటి, చదువుకోవాలంటే డబ్బు ఉంటే కానీ చదువు లేకపోవడం ఏంటి, తనకు నచ్చినది చేయలేకపోవడం ఏంటి, ఇదంతా క్రూరత్వం కదా. ఇప్పుడు అంటారు మీరు వాడికి ఇష్టం లేకపోయినా వాడిని కాలేజీలో జాయిన్ చేస్తారు, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు. వాడికి ఇష్టమే లేదు, వాడు బుర్ర ఎక్కదు, డిగ్రీ ఉంటుంది కానీ వాడు పనికిరాడు, వాడి జీవితంతో ఆడుకున్నట్టే కదా. కాలేజీ వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు, కానీ వీడి జీవితం పాడైపోయింది కదా. వాడికి వచ్చేసింది, వాడికి డిగ్రీ వచ్చింది అని పేరు తీసుకొని డిగ్రీలని, డిగ్రీ వచ్చేసింది. డిగ్రీ వచ్చింది ఎలా వచ్చింది? గవర్నమెంట్ వాళ్ళకి, వీడు కట్టలే, స్టూడెంట్ కట్టలే, కానీ గవర్నమెంట్ పే చేస్తుంది కదా. అంటే మన చదువుకునే వ్యవస్థ రెస్పాన్సిబుల్, వాళ్ళకి చదువు డబ్బు గురించి చెప్పారు తప్ప వాళ్ళ జీవితం గురించి చేయలే కదా. ఎంత అన్యాయం ఉండదు, ఈ అన్యాయం అది. నాకు నా అన్యాయాన్ని ఒప్పుకోలేను నేను. డాక్టర్ అంటే ఇలా కూర్చునే ఉండాలి, డాక్టర్ అనేవాడు ఒక హాస్పిటల్ పెట్టాలని ఎక్కడ రాసిందమ్మా? నాట్ నెసెసరీ. నేను అసలు ఇబ్బంది ఏంటో దానికి సమాధానం చెప్తున్నాను నేను. వాడు సరిగ్గా అన్నం తిన్నాడు, వాడికి ఎక్కడన్నా ఆకలిస్తే అన్నం దొరుకుతుంది, వాడికి అనారోగ్యంలో వస్తుందమ్మా. మొత్తం మూలం అన్నమే. ఎవరైనా అనారోగ్యమైనా, ఇబ్బందులైనా, గొడవలైనా, కష్టమైనా, ఏమైనా ఆహారం మూలానే జరుగుతుంది. ఆహారం గ్యారెంటీ. చదువుకునే పిల్లాడు వాడు చదువుకోవాలా, నాకు రేపొద్దున ఇవాళ చదువుకుంటే రేపు ఎక్కడ చదువుకొని ఎక్కడ నాకు తిండి పెడతారో, వాడు అన్వేషణలో ఉన్నాడు. ఫిజిక్స్ తీసుకున్నాడు అనుకుందాము, ఆ ఫిజిక్స్లో ఏదో వాడు అన్వేషణలో ఉన్నాడు, వాడికి సపోర్ట్ చేయాలి కదా. వాడు అన్వేషణలో ఉన్నాడు, చదివే శక్తి ఉంది, చదువుతున్నాడు, వాడు అధ్యయనం చేస్తున్నాడు. నా పిల్లలు వాళ్ళు అన్నీ ఇంకా డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఇంటికి వెళ్తే అడుగుతారు కొడుకు ఏమో ఇంకా రాలేదు ఉద్యోగం అని, కానీ వాడు చదువుతున్నాడు, వాడికి ధైర్యం ఉంది, చదువుతున్నాడు. అలాగే వందల మంది నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు కానిస్టేబుల్స్ అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, బిఆర్ఓస్ అయ్యారు, టీచర్లు అయ్యారు. పిల్లలు మీరు ఎక్కడ పోండి తెలంగాణలో, ఎక్కడ చదువుకున్నావు బాబు అంటే మేము ఒక్కడైనా సరే చెప్తాడు నేను ఓపెన్ హౌస్లో ఉండి చదువుకున్నానని. ఎక్కడ రాసుకున్నాం, కితాబు రాసుకొని వీడు ఎక్కడ అయ్యాడు, ఎక్కడ ఉద్యోగం వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని ఫోటో పెట్టి వచ్చేసి డోనర్స్ చూపించి డబ్బులు తీసుకొచ్చి, ఆ వ్యవస్థ కాదు ఇది. ఇంకా అడుగుదాం అనుకున్నా, వాళ్ళు మీకు వస్తారా, చూపిస్తారా మీరు వాళ్ళని అని. కానీ నా పిల్లలు ఇన్స్టాగ్రామ్కి మీకు ఫోర్స్ చేస్తాను. మొన్న ఇక్కడ ఉండి సెంట్ లారెట్ స్కూల్లో చదువుకుతున్న అబ్బాయి శివ అని ఉంటాడు, వాడికి సాయి అని, వాడికి ఇంత చిన్నప్పటి నుంచి ఓపెన్ హౌస్కి మంచిలు తాగడానికి వచ్చేవాడు. వాడు ఆఖరికి ఓపెన్ హౌస్ ఎవరు లేనప్పుడు వచ్చి కూర్చుని మెయింటెనెన్స్ చూసుకునేవాడు. వాడిది సెల్ పోయింది లాస్ట్ ఇయర్ 14 months బ్యాక్. ఫస్ట్ 2006లోనే ఓపెన్ హౌస్కి వచ్చిన రాజలింగం గౌడ్ ఉన్నాడు, అతను కానిస్టేబుల్ అయ్యాడు, సంగారెడ్డిలో సైబర్ సెక్యూరిటీ అతను అయ్యాడు. వీడి ఫోన్ పోయింది, శివాది ఫోన్ పోయింది. ఫోన్ పోతే ఇతనికి రిపోర్ట్ చేశాడు, ఎందుకంటే కొలీగ్ తెలిసేవాడు కాబట్టి, అన్న నాకు ఫోన్ పోయిందని. 14 నెలలకి ఫోన్ దొరికింది, సెల్ ఫోను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అది సర్క్యులేట్ అవుతోంది. ఇద్దరు నా పిల్లలే. ఇది ఇంపాక్ట్ ఆఫ్ మై ఓపెన్ హౌస్. వాళ్ళకి నమ్మకం అనమాట, మన ఓపెన్ హౌస్ వాడు చేస్తాడని. వీడి నమ్మకం, నా సెల్ ఫోన్ పోయింది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ పోతే దొరకదా అని అంటే, ఆ సైబర్ సెక్యూరిటీ అతను ఇస్ నౌ తెలంగాణకి ఫస్ట్ అతను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ దానికి, రాజలింగం గౌడ్ అని. మీరు సంగారెడ్డిలో ఉంటాడు, ఇటుకేలలో ఉంటాడు. అలా మీకు జామ్లా అని దొరుకుతాడు ఖమ్మంలో, గ్రూప్ 2కి ఎగ్జామ్స్ చెప్తాడు, ఇక్కడి నుంచి చదువుకున్న వాడే, రైల్వేస్లో ఉంటాడు. అలానే ప్రతాప్ అని ఉంటాడు, జైరాబాద్లో ఉంటాడు, రైల్వేస్లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి అంత మీకు మ్యాథ్స్లో మీకు ఏ ప్రాబ్లం అనే చెప్పగలడు. అలా నా మనుషులు ప్రతి చోట ఉన్నారు. ఏ గ్రామం తీసుకెళ్తే నా మనిషి ఉన్నాడు. భాస్కర్ అని ఉంటాడు, మీరు మెదక్ జిల్లాకు పోతే అతను మీకు హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి ఏం కావాలో అతను హెల్ప్ చేసి పెడతాడు. అలా నా మొత్తం టీం అంతా ఫీల్డ్లో ఉన్నారు. కానీ వాళ్ళు బ్యాడ్జీలు పెట్టుకొని ఫలానా కులం, ఫలానా మొత్తం ఫలానా పొలిటికల్ పార్టీ ఏ సంబంధం లేదు. డబ్బు ఫోన్ చేసి భాస్కర్ ఈ ప్రాబ్లం ఉంది చేసి పెట్టు అంటే అయిపోతుంది. ఒకరికి అందుబాటులో ఉండడం.
ఒకళ్ళొకళ్ళకి ఏమైనా చిన్న చితక ఇబ్బంది అయితే చూసుకోవడం. అన్న నా దగ్గర లేదు అన్న అంటే, సరే నేను చూసుకుంటానంట. ఓపెన్ హౌస్ పిల్లల్లో ఆ క్యారెక్టర్ వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు 2011లో పద్మనాభం అని చెప్పేసి మా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు. 100 పుస్తకాలు 100 రోజులు అని చేశాం. ఆయన లెటర్ పెట్టాడు, అది మీకు పోస్ట్ చేస్తాను, అది యూ కెన్ యూజ్ దాట్. అతను లైబ్రరీ పెడితే పాల్ఘాట్లో, కేరళలో పాల్ఘాట్లో చెట్టు మీద అందరు పిల్లలు కూర్చున్నట్టు పుస్తకాలు ఉన్నట్టు ఉంది అది. ఆ ఫోటోగ్రాఫ్ చూడగానే మన స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అని, ఇది దాని స్ప్రెడింగ్ లైట్ అనమాట దాని పేరు. స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అని దాని పేరుతో, అంటే దాని మీద స్ప్రెడింగ్ లైట్స్ అని రాశాను. నేను అడిగాను అతన్ని రాయమని, నాకు నా రూపాయి ఖర్చు లేదు. ఆ ఒక్కరోజు ఆ రోజున ప్రోగ్రాం రావడం వలన ఇన్స్పైర్ అయ్యి చేశానని రాశాడు నాకు. అలా అందరూ డబ్బుతో కాదు, డబ్బుతో జరగదు ఇది. సో ఇట్ ఈస్ అంటే మీరు అర్థం చేసుకుంటే, బ్యాంబూ చెట్లు ఉంటాయి కదా, బ్యాంబూ విత్తనాలు ఒక చోట నుంచి తీసుకున్నారు, బ్యాంబూకి సంబంధించిన తీసుకున్నారనుకోండి, అవి కనుక సపోజ్ మీరు ఇక్కడ నాటారు, కొన్ని ఏమో అస్సాంలో నాటారు. ఇక్కడ నాటినవి చనిపోయాయి అనుకోండి, అక్కడ అస్సాంలో కూడా చనిపోతాయండి. అలానే మంచి పని కూడా అదే అవుతుంది అంటున్నాను. ఎక్కడైనా చెట్టు విత్తనం కరెక్ట్గా నాటితే ఆ విత్తనం స్ప్రెడ్ అవుతూనే ఉంటుందమ్మా. అది మేము చేసినది. ఇదే చూసి 2001-2002లో వైజాగ్లో శారదా వాత్సవి, ఆవిడ భర్త, తనకి ఇద్దరు కోవిడ్ వస్తే భర్త చనిపోయాడు, తను బ్రతికింది. అయితే ఆవిడ, నా భర్తకి ఏ డబ్బు మూలానైతే నేను ఏం చేయలేకపోయాను, అతనికి ఆ డబ్బు నాకు అనవసరం అని, ఆ డబ్బుతో వైజాగ్లో మెయిన్ సెంటర్లో ప్రాపర్టీ కొని ఇప్పుడు బుక్ స్పేస్ అని ఇదే కాన్సెప్ట్ అక్కడ రన్ చేస్తున్నారు వైజాగ్లో. అంటే ఏరియా ఏమన్నా చెప్పగలరా? పలానా ఏరియా మీకు బుక్ స్పేస్ అని టైప్ చేస్తే వస్తుంది. ఓకే ఓకే. అలా ఇన్స్పైర్ అయిపోయారమ్మా. ఇప్పుడు మన జర్మనీలో మేము ఉన్నప్పుడు, ఐ వాజ్ ఇన్ జర్మనీ ఈ మేలో నాకు 2004లో నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు, ఆ టైంలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను నేను. నాకు ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కావు. అయితే నాకు అర్జెంటుగా అప్పు తీర్చడానికి సోషల్ వర్క్లో ₹1,00,000 అవసరం వచ్చింది. 10,000 చొప్పున ఒక ఏడాది ఇచ్చారనమాట. అది ఇవ్వడం మూలాన వాళ్ళకి 25 సంవత్సరాలు అయింది సంస్థ, వీళ్ళు ఒక్కరికి థ్యాంక్స్ చెప్పలేదు. బై ఛాన్స్ నేను జర్మనీ వెళ్తే థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాలని వెళ్ళాను వాళ్ళ దగ్గరికి మొన్న జూన్. వెళ్తే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మేము డబ్బు గురించి వస్తున్నానేమో అనుకున్నారు. కాదు, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానన్నాను. నా స్టోరీ విన్నారు. ఇప్పుడు బ్రెజిల్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో స్ప్రెడ్ చేశారు ఈ ఓపెన్ హౌస్ కాన్సెప్ట్. అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మంచిని చేయాలి, మంచి ఆలోచించాలి, మంచిని చేయాలి. ఆ చేసిన మంచిని కూడా చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? మన గాంధీ, నెహ్రూ అలాంటి స్టాంప్స్ లేవు కదా. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఇవి స్టాంప్స్ లేవు మనకి, మన సామాన్యులే మనం. కానీ మన పని చాలా అందమైన పని, ఇది 10 మందికి చెప్పాలి. ఇది మీడియా చేస్తుంది. చెప్పడం వల్ల ఏంటి అసలు ఉపయోగం? ఇదే జరిగింది కదా, ఇది చెప్పడం మూలనే కదా. జర్మనీ ఇప్పుడు బ్రెజిల్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళింది? మనం చెప్పడం మూలం జరిగింది. అది చెప్పాలి, మన నమ్మకాన్ని మనం చెప్పాలి. ఇది కుదురుతుంది, ఇలా అన్నం పెట్టచ్చు అని చెప్పాలి. అది చేస్తాం. ఇది ఇప్పుడు మేము అందమైన జీవితం అని ఛాతి మీద ఏదైతే రాసుకున్నామో, ఆకలేస్తే అన్నము, చేతిలో పుస్తకము, స్త్రీల సంరక్షణ వైద్యము, ప్రేమ నిజాయితీ, ఈ 4 కలిపితే ఇది అందమైన జీవితం. అందుకని మా ఛాతీల మీద కూడా ఎంబ్రాయిడరీ కట్టించుకొని బ్యూటిఫుల్ లైఫ్ అని అందరూ చెప్తున్నాం. ఎందుకంటే బ్రతుకున్నంత కాలం మీరు కూడా, మీరు తింటూ పక్కవాడు తిన్నాడా లేదా, మీకు వచ్చిన చదువు పక్కవాడికి చెప్పానా లేదా, స్త్రీలను గౌరవంగా చూసానా లేదా, ఎవరెలా చూస్తారో నీకు అనవసరం. నువ్వు సరిగ్గా చూడు, అమ్మాయిని సరిగ్గా రెస్పెక్ట్ చేయి, నువ్వు చేయవలసిన సహాయం చేయి, ఎప్పుడు అబద్ధం ఆడకు, ఎప్పుడు నిజాయితీని నమ్ము. జీవితం ఎందుకు అందంగా ఉండదమ్మా? నేను, నా భార్య, నా పిల్లలే ఎగ్జాంపుల్ దానికి. నా కుటుంబమే ఉంది. ఇప్పుడు ఇంత ఉందండి, ప్రసాద్, ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు పేర్లు చెప్పాలంటే అంతమంది పిల్లలు తయారయ్యారు. సో నా కుటుంబమే పెద్దది. ఇప్పుడు మీరు చెప్పారు వైజాగ్లో ఆవిడ అట్లా పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడకి ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. అట్లా మీరు ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూడడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల కానీ, వాళ్ళ కళ్ళల్లో సంథింగ్ మీరు ఏమైనా లైట్ కానీ, లేకపోతే ఒక గ్రాటిట్యూడ్ లాంటి భావన కానీ, అంటే ఏదో ఒక మూలం అనేది ఉంటుంది. ఊరకనే ఎవరు ఏ పని చేయం. ప్రతి మనిషికి ఒక పని స్టార్ట్ అవడానికి ఒక విత్తనం ఏదైతే అంటారో, అట్లా మనకు ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది లైఫ్లో. మీకు చెప్పాను కదా, నేను విపత్తుల్లో పనిచేసేవాడిని. అంటే మీరు అదృష్టవంతులు, మీరు విపత్తులు చూడలేదు, పార్టిసిపేట్ చేయలేదు. విపత్తులో చూసిన తర్వాత కూడా మీరు ఇలా స్పందించకపోతే ఆలోచన. విపత్తుల్లో జరిగింది అదే.
విపత్తుల్లో ఎలాంటి డిజాస్టర్ జరిగినా ఆహారం అనేది మొదట అవసరం. ఇది సైలెంట్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఇదేంటి సార్, ఇక్కడ ఏమి డిజాస్టర్ లేదు, సునామీలు లేవు, ఇక్కడ ఎర్త్‌క్వేక్‌లు లేవు, మత కలహాలు లేవు కదా, ఇక్కడ ఎందుకు అని అంటారు. కానీ ఆకలేసిన వాడు ఉన్నాడు కదా, వాళ్ళలో ఎంతమంది ఆకలితో పడుకున్నా, ఒక్కడు ఆకలితో పడుకున్నా మనం తప్పు చేస్తున్నట్టే. ఇది సైలెంట్ ఎమర్జెన్సీ. ఆహారం అన్నది అందుబాటులో లేకపోవడం అన్నది ఒక సైలెంట్ ఎమర్జెన్సీ. అది తెలీదు. అంటే అంటే ఇంకోటేమో ఆకలి అంటే చాలామందికి ఇంప్రెషన్ అంటే డొక్కలు లోపలికి వెళ్ళిపోవాలని, ఇలా వెళ్ళిపోవాలి, అలా ఉంటే ఆకలి అనుకుంటారు. లేదండి, బాగా లావుగా ఉన్నవాడు కూడా ఆకలేస్తుంది, మనిషిని చూసి చెప్పకూడదు ఆకలి ఉందా లేదా అని. కానీ వాడు తిండి పెట్టే పద్ధతి బట్టి తింటాడు. సో ఆ స్వేచ్ఛ అన్నది ఇక్కడ చూస్తున్నాం మనం. అంటే భారతదేశంలో భారతీయుడు అంటే స్వేచ్ఛ కదా. మనం మొత్తం మన హిస్టరీ అంతా స్వేచ్ఛ గురించే పోరాటం. స్వేచ్ఛను కోల్పోని సంస్థ ఇది. ఈ సంస్థ అన్నది స్వేచ్ఛకి నాంది. ఇది జరుగుతుంది. ఫుడ్ తర్వాత ఇక్కడ చదువుకోవాలి. సో చదువుకునే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఫుడ్ ఉంటుందా, లేకపోతే ఆకలేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి తినచ్చా? ఎవరైనా రావచ్చు. ఒక్కోళ్ళు అంటే ఇప్పుడు ఘోరాలు ఉన్నాయి. భార్య అన్నం తింటుంటే ప్లేట్ తనేసిందని, దాని పేరు ఏంటే కమ్మలు లాగేశాడు భర్త డబ్బుల గురించి అని, లేకపోతే అప్పు చేశాడు కదా అని ఇంటిలో రాకని చెప్పి మొన్నటికి రెండో భార్య, మొదటి భార్య వెళ్ళిపోయింది, రెండో భార్య హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇంటికి వెళ్ళేసరికి సామాన్లు బయటపడేసింది అమ్మాయి. సో అతను వచ్చి భోజనం చేసి వెళ్ళాడు ఇక్కడ. సో ఆ సమయంలో అవసరం ఉన్న వాడికి అందుబాటులో ఉంటుందమ్మా. అంటే మీరు ఆ విపత్తుల్లో ఏవైతే చూసారో అవి మీ మనసులో నిలిచిపోవడం వల్ల మీరు ఇట్లా ఆకలి అనేది ఒకటి కాన్సెప్ట్ మీకు క్రియేట్ అయిందంటారా? అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలమ్మా, ఆకలిది అనేది మీకు ఒక ఆలోచన ఉండొచ్చు. ఆలోచనకి అధ్యాయం అంటే నెయ్యి అట్లా ఎట్లయితే జరుగుతుందో హోమం వేసేటప్పుడు అలాగే ఇలాంటి ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. ఫండమెంటలీ స్వేచ్ఛ గురించి చేస్తున్న కార్యక్రమాలు ఇవి. భారతదేశంలో ఎవరు చేజార్చకుండా తినాలి అని. రెండోది, ఈ ఆహారం అన్నది షేరింగ్ అనేది సమాజం నుంచి జరగాలి తప్ప గవర్నమెంట్లలో కాదు. సమాజం ఒకరికొకరికి అందుబాటులో ఉండాలనేది, ఇచ్చే గుణం పెంచాలని, బ్రతుకున్నంత కాలము నీ చుట్టూరా నువ్వు కాదు అందరూ బాగుండాలని, ఇవన్నీ ఇమిడి ఉన్నాయి మా దీంట్లో. అంటే ఇప్పుడు నేను ఒక్కడే బాగుండడం చాలా తేలిక, నేను ఒక్కడే ఆర్థికంగా పైకి రావడం చాలా తేలిక. అది అంటే 10 మంది పైకి రావాలని చూడడం ఉంది చూడండి, అది అందమైన విషయం. అంటే నువ్వు ఒక్కడివి పైకి రావడం అన్నది మూర్ఖత్వం. నా ఉద్దేశంలో నేను ప్రభుత్వాలు చూసుకోవాలి. ప్రభుత్వం ఎలా తెలుస్తుంది? చుట్టుపక్కల ఆకలిలో ఉన్న ప్రభుత్వాలకి ఏం తెలుస్తాయి? వాళ్ళు స్కీములు ఉండొచ్చు. ఇది కొన్ని ఫండమెంటల్ థింగ్స్ ప్రజలు చేసుకోవాల్సింది. నేను చేసినవన్నీ ప్రజలు కలిసి ఉండి చేసుకోవాల్సిన కార్యక్రమాలు. దీనికి ఎవరికి కితాబులు ఏమి లేదు అని, అక్కడికి వెళ్ళండిరా, కొత్తపేటకి వెళ్తే అన్నం దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండిరా ఒక మంచి పుస్తకం దొరుకుతుంది అని మాట మేము నిలబెట్టాం మనం. ఇది ఒక నమ్మకం. ఇక్కడికి వస్తే ఆ నమ్మకాన్ని మేము వీఆర్ డెమాన్స్ట్రేట్, దీన్ని రీఎన్ఫోర్స్ చేస్తున్నాం. భారతదేశం అనేది ఒక నమ్మకం అమ్మా. భారతదేశం అనేది ప్రేమకి నాందమ్మా, నిజాయితీకి నాందమ్మా. వాటిని మేము ఎలా చేయాలో మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆకలితో ఉండకూడదు అనుకుంటున్నారు. ఫండమెంటల్. ఓకే, ఒకవేళ ఎవ్వరు మీ చుట్టుపక్కల ఆకలితో లేరు, అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న పనే ఎవరు ఆకలితో ఉండకూడదు అని. సో అందరికీ ఆకలి తీరిపోతే అప్పుడు మీరు చేయాలనుకునే పని ఏంటి? ఇలా ఆనందంగా ఉంటాను నేను. అంటే నేను సాధించాను కదా, అది ఆల్రెడీ 25 సంవత్సరాలు ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది నా క్వశ్చన్. ఎందుకంటే మా అక్క చనిపోవడం చిన్నప్పుడే చనిపోయింది, 18 years ఉండగా చనిపోయింది. మా అన్నయ్య, నాన్నగారు, అమ్మ అందరూ చనిపోయారు. నా కుటుంబీకులు అందరూ చనిపోయారు. నాకు అందరు చనిపోవడం ఒకటే వాస్తవం, రెండే వాస్తవాలు. ఆకలి అనేది వాస్తవం, చావు అనేది వాస్తవం. తక్కినవన్నీ అబద్ధం. నువ్వు ఆకలి తీర్చుకోగలుగుతావు, ఆకలి తీర్చే సమాజం ఉంది. దాని తర్వాత వాడు తన జీవితాన్ని ఎలా వాడుకుంటే మనకేంటమ్మా? మంచి చేస్తే వెళ్తాడు, తప్పుగా వాడుకున్నాడు, కానీ వాడు ఆకలిస్తే అన్నమతో అందింది కదా. ప్రతి చీమకి అందుతోంది, ప్రతి పక్షికి అందుతోంది. ఒక మనిషి అడగాలంటే అడిగితే కానీ అందపడం ఏంటి? నేను కులం చెప్పాలో, లేకపోతే మతం పేరు చెప్పాలో, రాజకీయం పేరు చెప్పాలి, లేకపోతే పొట్టిగా ఫండింగ్ ఉండాలి. అలా కాకుండా సహజంగా అందాలి.
కుదురుతుందా అంటే కుదురుతుందని చూపించాం మనం. ఇట్స్ ఎ ప్రైడ్ అమ్మ. మనిషి ప్రైడ్ని ప్రొటెక్ట్ చేసాము. అండ్ ఒక ఎగ్జాంపుల్ చూపించాం మనం. అంటే ఇలా చెయ్యొచ్చు అంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇలా చేయొచ్చా అంటే ఇలా చేయొచ్చు అని మనం డెమాన్స్ట్రేట్ చేసాం మనం. అంటే జీవించి చూపించాం, కుదురుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మందికి ఇంట్లో అపోజ్ చేయడం వల్ల చాలా చాలా పనులు ఆపేసుకొని వాళ్ళు అనుకున్నది కాకుండా వేరే పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మీరు చెప్పింది వింటే మీకు నేను బయట ఒకటి అడిగాను. అది అడిగినప్పుడు మీరు నాకు చెప్పిన ఆన్సర్ భలే నచ్చింది. అంటే మీకు అలా అందరూ అపోజ్ చేసినప్పుడు మీకేం అనిపించలేదా అని. అంటే మనకు ఒక రియలైజేషన్ వస్తుంది కదా, అదేంటి అందరూ మనల్ని తప్పు పడుతున్నారు, మనం వెళ్తున్న వేనే రాంగా, మనము వీళ్ళలాగే ఒకే ఏదో జాబ్ చేసుకుందాం, లైఫ్ లీడ్ చేసుకుందాం, అట్లా అనిపించలేదా అని. అంటే మీరు చెప్పారు నాకు వాళ్ళు వీళ్ళు అన్నారని మనం రెస్పాండ్ అవ్వడం ఏంటి అని. అంతే కదా. నా భార్య అంటుంది ఈ మాట, ఐ ఫీల్ దాట్ ఏ హీరో ఇస్ ఎ హీరో అంతే, ఎక్కడున్నా సరే దానికి నువ్వు కొలమానం ఉండదు దానికి. అలానే మన భారతదేశం అనేది ఒక అద్భుతమైన దేశం. మనం అలాంటి దేశంలో పుట్టినందుకు ఇలాంటి పనులు చేయాలి. చార్మినార్ వెళ్ళకపోయినా మీకు పర్వాలేదు, గోల్కొండ చూడపోయినా పర్వాలేదు, అందరిలో మటుకు వచ్చి చూడండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఈ 4 ఆస్పెక్ట్స్ మాట్లాడకుండా నడుస్తోంది. కులం పేరు ఎత్తకుండా, మతం పేరు ఎత్తకుండా, డబ్బు అడగకుండా నడుస్తున్న వ్యవస్థ అయినా ఉంది అని అంటే ఇది ఒక్క సంస్థ. అది నడుస్తోంది. అంటే కుదురుతుంది. ఒక మనిషిని మనిషిలా చూసే వ్యవస్థ కుదురుతుందని చెప్పాము. అందు గురించి మరి మీరు బయట చూస్తే మన భారతదేశపు జెండా ఉంటుంది, గ్రీన్, మీరు చూస్తే వైట్, ఆరెంజ్ కలర్స్ ఉంటాయి బిల్డింగ్కి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పట్టుకొని మన వర్క్ చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే రైట్ టు ఫుడ్, రైట్ టు నాలెడ్జ్ అంతా చెప్పాడో అది ఇక్కడ ఉంది. సో ఇట్ ఈస్ అంటే మీకు ఎవరికైనా రిఫరల్ ఉండాలి కదా, కుదురుతుందా అంటే. డొక్కా సీతమ్మ ఎప్పుడో పెట్టారు అని అంటారు, కానీ ఇప్పుడు సో ఇట్ ఈస్ లైక్ దాట్. అంటే వీఆర్ మీరు డాక్టర్ కదా, సో డాక్టర్ అంటే ఒక ప్రాణాలను పోయడం కూడా, అది కూడా ఒక ప్రాణం పోస్తున్నాం కదా. అంటే ఓన్లీ ఫుడ్ ద్వారా ఇచ్చే ప్రాణం వేరు, అదే ఒకరికి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆపరేషన్ చేయాలి ఆ టైంలో, సో అది చేయడం వల్ల కూడా వాళ్ళని బతికించడమే అంటే కదా. అర్థం చేసుకోలేదన్నమాట అమ్మా. డాక్టర్ అని అంటే మీరు డిక్షనరీ కనుక ఓపెన్ చేసి గూగుల్ ఉంటుంది కాబట్టి డాక్టర్ అంటే టైప్ చేయండి, ఏమని వస్తుంది? హీలర్ అని వస్తుంది. హీలర్ అనేది నాట్ డిజీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే డిజీజును, జబ్బును, కాలు చేపడిపోవడం వాటికి ట్రీట్ చేయడం డాక్టర్ కాదు. ఫిజికల్, సైకలాజికల్, సోషల్ ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ లేనప్పుడే అనారోగ్యం వస్తుంది. సమాజపరంగా ఎలా ఉన్నారు, ఫిజికల్గా ఎలాంటి వ్యవస్థ ఉంది, మీకు మొత్తం డ్రైనేజ్ నీళ్ళు పోతున్నాయి, వాతావరణం బాగాలేదు, అండ్ డాక్టర్ ఓన్లీ హీల్ బి ట్రీటింగ్ ద ప్రాబ్లమ్, ఈజ్ నాట్ ట్రీటింగ్. ఐ హ్యావ్ గివెన్ అన్ ఆన్సర్ ఫర్ ఇష్యూ దట్ ప్లేగ్స్ అవర్ కంట్రీ. రూట్నే తీసేయాలి. అప్పుడే మీకు అందరూ ఆకలి అన్నం తింటున్నారు, చదువుకుంటున్నారు, చిన్న చితగా అనారోగ్యమే ట్రీట్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అవును. అంటే మా పిల్లలు ఎవరికైనా అనారోగ్యపోతే మందులు ఇస్తాం కదా, కానీ చెప్పమ్మా. ఇప్పుడు మోచి చెప్పులు నేను కుడుతున్నా అని చెప్పుకోడమ్మా, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు చెప్పుకోవడం వాడు పని, అది చేస్తున్నాడు ఎనీవే. ఇది అర్థం చేసుకోవాలి మీరు. అందు గురించి హెల్త్ WHO డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ చూస్తే మీరు అడుగుతుంది డిజీజ్ అండ్ ఇన్ఫర్మిటీ అంటారు, అది కాదు. అలాగే మీరు ఇది ఒక కాంప్రిహెన్సివ్ హోలిస్టిక్ ఆన్సర్ ఇది. అందుగురించి చూడండి, ఆకలిసిన వాళ్ళు అన్నం తింటున్నారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు, అనారోగ్యం వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళి ట్రీట్మెంట్ తింటున్నారు. ఇక్కడ 93% ఎవరు వచ్చినా పిల్లలు పుడతారు, ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము. సో దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఇస్తున్నారు, ఆ డబ్బుతో మేము ఈ లైబ్రరీలు కానీ, ఆహారం పెట్టడం కానీ ఇవన్నీ రన్ చేస్తున్నాం 2 విధాలుగా. అదే డబ్బు బ్యాంకులో పెట్టుకుని మల్టిప్లై చేయడము, అదే డబ్బుని సమాజానికి చేయడము. సో ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫండెడ్, సెల్ఫ్ సపోర్టివ్ అండ్ సక్సెస్ఫుల్. 93% ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అది ఎందుకు జరుగుతుందంటే చేసే కార్యక్రమాల మూలాన ఆ వచ్చిన ఆర్థిక వనరులతోనే మేము వీఆర్ ఏబుల్ టు రన్ దిస్ థింగ్. అడప ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైస్ బ్యాగు, ఆయిల్, పుస్తకాలు అలా ఇస్తున్నారు. మేము అడగం, ఎందుకంటే ఇది నా దేశం కదా, ఇది నా ఒక్కరి బాధ్యత, అందరి బాధ్యత. ఇప్పుడు మీరు కూర్చున్న చైర్లు గురుప్రసాద్ గారు వాళ్ళ డైనింగ్ టేబుల్ చైర్లు, నేను 3 పిల్లలు వెళ్ళి మా ఇంట్లో ఉన్నాయి కొత్త డైనింగ్ టేబుల్ కొనుక్కుంటున్నామంటే చైర్లు ఇచ్చాడు. ఆయన కూర్చున్న చైర్లు వాళ్ళ మదర్ పేరుని ఇచ్చాడు ఆయన. సో వాళ్ళు అవన్నీ చూడగానే వాళ్ళ మదర్ సో వాళ్ళు అనుకున్నారు నేను చైర్లు ఇవ్వాలనుకున్నారు, కొందరు ఈచ్ వన్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు.
అలా చేస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు ఎవరిని డొనేట్ అలా చేయమని అడగలేదు, అడగలేదు కదా? ఎంతవరకు మరి ఏ టైంలోని మీరు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదా? ఇలా అంటే నేను ఎందుకు అసలు ఇట్లా ఇది స్టార్ట్ చేశాను, ఇది నా వల్ల కావట్లేదు, నేను అనుకున్నట్లు అలా అంత అలా ఉంటే నేను లేదు ఎప్పుడో క్లోజ్ చేసేవాడినమ్మా. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో లో అయ్యి మళ్ళీ హైకి వెళ్ళారా ఎప్పుడు అని? లేదు. అంటే జయప్రదమైన కార్యక్రమాల్లో ఎందుకు జరగలేదని ఆలోచించాము. సూర్యుడు, మీరు సూర్యుడిని చూస్తే మా సంస్థ గుర్తు సూర్యుడు. మరి సూర్యుడికి ఎవడును డీజిల్ పోయట్లేదు దానికి వెళ్ళి, కదా కదా. హౌ యు ఆర్ గెటింగ్ సో మచ్ లైట్? గాలి పీల్చుకుంటున్నారు, విండ్ మిల్స్ ఏం లేవు, వర్షం పడింది, పైన ట్యాంకర్ లేవు, కదా. ఈ సంస్థ అలాంటిదమ్మా. దేవుడితో సమానం, దైవంతో సమానం. మీరు ఏ దేవుడిని ఎంచుకుంటే ఆ దేవుడు ఉంటాడు. ఇక్కడ కష్టపడిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? వాళ్ళు వాళ్ళ నాది అనుకొని వస్తున్నారు, భోంచేస్తున్నారు, చదువుకుంటున్నారు, శ్రమ ఉంది అక్కడ. సో ఇది డబ్బుతో ముడిపడిన సంస్థ కాదు, అందుకే అడగలేదు. అది ఇది ఎంతమందినా తను సహాయం చేయగలదు. కోవిడ్లో 800 మంది యూటిలైజ్ చేసుకున్నారు. ఇది 6 డెలివరీలు జరిగాయి కోవిడ్లో. అప్పుడు అందరూ అన్నాల గురించి కింద మీద అయ్యారు, కానీ ఓపెన్ హౌస్ మేము ఎప్పుడో పెట్టేసాం అప్పటికే. సో కోవిడ్లో కూడా శుభ్రంగా భోజనం చేశారు, చదువుకున్నారు, పైకి వెళ్ళారు, ఎప్పుడు పని ఆగలే. దిస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్, ఇది ఈజ్ ఓన్లీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఫంక్షనింగ్ 24/7 365 days. మాకు సండేస్, హాలిడేస్ అట్లా ఏమి ఉండవు. అంటే ఆ టైంలో కొంచెం అందరికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది అయింది, చాలా వరకు జాబ్స్ కూడా ఆగిపోవడం, వాళ్ళకి శాలరీస్ కూడా ఆగడం అన్ని జరిగాయి. మరి అలాంటి టైంలో కూడా ఇక్కడ జరిగింది. అందుకని అంటే ఇట్ మీన్స్ ఇట్ ఇస్ అ సక్సెస్ స్టోరీ కదా. ఆ టైంలో కూడా జరగడం వల్లనే ఇది, ఇట్ మీన్స్ వీ హ్యావ్ గివెన్ అన్ ఆన్సర్. ఇట్ మీన్స్ దట్ వీ నో లైఫ్ రన్స్ నాట్ ఆన్ మనీ, లైఫ్ రన్స్ విత్ లవ్ అండ్ ఆనెస్టీ. ఇది ప్రేమతో నడిచే వ్యవస్థ, ఈ ప్రేమతోనే నడుస్తుంది. లెక్కలు పెడితే మటుకు ఇలాంటివి నడపలేరు. ఎవరైనా డబ్బు ఉంది కదా నేను పెడతానంటే నడవదు. డబ్బులతో నడిచే వ్యవస్థ కాదు ఇది, ప్రేమతో నడిచే వ్యవస్థ. మేము మాటిస్తున్నాం, మేము మా తరఫు నుంచి ఇలాంటి అందరి ఇల్లు ఎన్నో వస్తాయి. ఇలాంటి ఆకలేస్తే అన్నం బేషరతుగా ఎన్నో వస్తాయి. ఆల్రెడీ వరంగల్లో స్టార్ట్ అవుతుంది, అలానే కేరళలో స్టార్ట్ అవుతుంది, అలానే బ్రెజిల్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఆల్రెడీ డైలాగ్ స్టార్ట్ అయిపోయింది. సో స్పెయిన్లో ఆల్రెడీ ఉంది, మ్యాడ్రిడ్లో ఆల్రెడీ లైఫ్ అని చెప్పి స్టార్ట్ రన్ చేసుకుంటున్నారు. సో దిస్ వర్క్ విల్ కంటిన్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రకాష్తో ముడిపడి లేదు, ఇది నడుస్తుంది అంతే. అలాంటి పని, అలాంటి సమాధానం ఇచ్చాం మనం. సో మీరు అందరూ వింటున్న ప్రేక్షకులందరూ మటుకు విజ్ఞప్తి ఏంటంటే, నువ్వు తింటూ మటుకు పక్కవాడు తిన్నాడా లేదా అడగండి, నీ చదువు పక్కవాడికి పంచండి, స్త్రీలను గౌరవంగా చూడండి, అబద్ధం ఆడకండి, ప్రేమగా ఉండండి. పక్కవాడు ఎంత దూషంగా మాట్లాడినా మీరు మటుకు ప్రేమగా ఉండండి. ఎన్ని మంచి ఈ రెండు ఏమి చెప్పినా పర్వాలే, ప్రేమగా ఉండి నిజాయితీగా ఉంటే చాలు. అబద్ధం ఆడకుండా ఉంటుంది, అబద్ధం ఆడకుండా ఉంటే ఎన్నైనా సాధించవచ్చు. సో ఏం చేయాలి, దీనికి మంత్రం ఏంటి? ఐ ప్రామిస్ ఐ విల్ నాట్ లై, ఐ ప్రామిస్ ఐ విల్ నాట్ లై, ఐ ప్రామిస్ ఐ విల్ నాట్ లై. ఈ 3 సార్లు 3 పూట్ల మందు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఈ మందు వేసుకోండి. ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడ పని చేసినా, మిత్రులతో మాట్లాడినా నేను అబద్ధం ఆడనని ఒక్క మాట ఇవ్వండి, అన్నీ మంచి జరుగుతాయి. మేము నమ్మిన సత్యం అది, అబద్ధం అనేది లేదు, అంతా నిజమే. అందు గురించి ఓపెన్ హౌస్ కూడా అందుకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్. మచ్.